రారా బావ టీ తాగేసిపోతావా? ఇప్పుడు ఎందుకు లేరా బావా? మీ చెల్లి బాగా పెడతారా? లక్కీ ఆగక్కడ నో నీకేం పనిలే ఎప్పుడు మా ఆయనతో నిద్రతా ఉంటావా? ఓయ్ నా ఫ్రెండ్ టీ బాగా పెడతావు నేనే రమ్మన్నా. బోర్డు లో ఫ్రెండ్ నీకు టీచరే ఎక్కువ మళ్ళీ వీడికి కూడా ఏమయ్యా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నదా? మొగుడు పిల్లల మధ్య గొడవ పెట్టే ఫ్రెండ్షిప్ నీది ఒక ఫ్రెండ్షిపేనా? ఛీ నేను వస్తాను బావా, టైం అయిపోయిందా? రే అయ్యో ఈ యాక్సిడెంట్ మీకే జరగాల. మీరు సంపాదించి పెడుతుంటే మిమ్మల్ని విలువ లేకుండా లెక్క లేకుండా మాట్లాడుతున్నానండి. మీరు 2 రోజులు పని బాగుపోయేసరికి ఇంట్లో ఏం జరగడం లేదండి. బియ్యం కూడా లేవు. అమ్మా మీ తమ్ముడికి ఫోన్ చేయకూడదా? వాడి చేసే ఏం ప్రయోజనం నాయనా? మీ బావకి యాక్సిడెంట్ అయిందంటే కనీసం పట్టించుకొని కూడా లేదా? సరే మన బంధువులు మీ పెద్ద నాయన మీ పెద్దమ్మ మీ అత్త మీ మామకి ఎవరో ఒకరికి ఫోన్ చేసి మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది, ప్రస్తుతానికి మాకు ఏదైనా సహాయం చేయండి, మా ఆయన కోలుకున్న వెంటనే మళ్ళీ ఇచ్చేస్తాను అని అడుగు అమ్మా. అందరికి ఫోన్ చేసి అడిగేసాను నాయనా, ఎవరు సహాయం చేసేలా కనిపించడం లేదా? ఎవరు సహాయం చేయకపోయేసరికి మొగుడు విలువ తెలిసిందా? అబ్బా మా డాడీ అన్ని నీకు నొప్పి లేకుండా తెచ్చి పెట్టేసరికి ఒళ్ళు కొవ్వెక్కి లెక్క లేకుండా మాట్లాడేవి. ఏంది ఆ పిల్లన్ని మాట్లాడుతూ ఉంటే గమ్మునుండవా? గమ్మునుకుంటే ఏం చేస్తాడే? మా నాన్న బంధువులు ఎవరినైనా లెక్క చేసావే నువ్వా? మా పుట్టింటోళ్ళు మా బంధువులు అన్ని దోచిపెట్టావు కదే. మా డాడీ సంపాదించిందంతా పిల్లకాయలకు కూడా ఎట్ నేర్పించున్నాడు చూడు, మా బంధువులు మీ బంధువులని. నువ్వే నేర్పించింది పిల్లవలే. మా డాడీ బంధువులు అయితే ఒకలాగా చేస్తావు, మీ బంధువులు అయితే ఏదో ఆకాశంలో దిగొచ్చినట్టు వండి పోసావు కదే, కట్లు ఇచ్చినావు కదే. ఇప్పుడు నీ బంధువుల్లో నీ మొహం చూసే దిక్కే లేదు. వీళ్ళ బంధువుల్లో చూసే వాళ్ళు ఉన్నారా? నువ్వు బాగా చూస్తుంటే కదా వాళ్ళ డాడీ కాడికి వచ్చేదానికి. ఈ బంధుత్వానికి మించిన బంధం ఒకటుంది, అదే ఫ్రెండ్షిప్. ఇప్పుడు చూడు. హలో శివమామ, రే కొంచెం నా బుద్ధి ఉందా నీకా? బండి చూస్తాను తెల్దా? బావా బావేంద్రా 2 రోజులు అయిందంటే యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు వరకు చెప్పలేదు నాకు. లే హాస్పిటల్ పదంబా. వద్దులే బావ, ప్రస్తుతానికి బాగానే ఉన్నది. హాస్పిటల్ పోయేసి వచ్చినానులే. సరేలే, ఖర్చులకు డబ్బులు పెట్టుకో. వద్దు బావా. మూసుకొని పెట్టుకోరా. ఏ అవసరం నాకు ఫోన్ చేయి. సరే మధ్యాహ్నం వస్తాలే, పార్క్ పోయి మాట్లాడుకుందాం. అన్న సారీ అన్న, మిమ్మల్ని చాలా అవమానించాను. దాని ఏముందిలేమ్మా, వాడు యాక్సిడెంట్ అవుతుంది అంటే నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదమ్మా. మా తమ్ముడు గాని మా బంధువులు గాని మేము ఇబ్బందుల్లో ఉన్నామంటే మా మొహం కూడా చూడలేదన్న. చాలా థ్యాంక్స్ అన్న మీ మంచి మనసుకి. గమ్ముండమ్మా, నాకేం దండం పెట్టేది. నా చెల్లి అయితే చూసుకోనా నేనా? సరే బావా, మధ్యాహ్నం వస్తాను, పనున్నది. ఏమండి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వాడే నిజమైన బంధువు.